అన్నారు. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ప్రతిభతో మహిళలు మార్కెటింగ్ లో రాణించి ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విహబ్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, మహిళలు స్వయం శక్తితో ఎదిగి పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుందని తెలిపారు. విహబ్ మహిళా నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకొని సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన శిక్షణ అందించబడుతుందని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్లో గుర్తింపు వచ్చేలా బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యత ప్రమాణాలపై నిపుణులచే అవగాహన కల్పించబడుతుందని అన్నారు. ఉత్పత్తులను సమర్థవంతంగా విక్రయించడానికి అవసరమైన మార్కెటింగ్ నైపుణ్యాలు, పోటీ పరిస్థితులను ఎదుర్కొనే విధానాలపై శిక్షణ అందించబడుతుందని తెలిపారు. గృహిణులతో పాటు డిగ్రీ, బీటెక్ చదువుకున్న విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఉపాధి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని వివరించారు. మహిళలు కేవలం ఉత్పత్తుల తయారీదారులుగానే కాకుండా వాటిని మార్కెట్ చేసే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలను కోటీశ్వర్లు చేయాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. నాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాల సభ్యులకు కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన పావలా వడ్డీ, జీరో వడ్డీ రాయితీ 3100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీరో వడ్డీ రాయితీ మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూతనందించామని, తద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. టిఫిన్ సెంటర్లు, కుట్టు కేంద్రాలు, పిండి వంటల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని మహిళలు తయారు చేసిన వస్తువుల బ్రాండ్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏడాదిన్నర కాలంగా టాస్క్ కేంద్రం ద్వారా అనేక మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు కార్పొరేటుకు ధీటుగా అందుతున్నాయని, రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయికి జిల్లా ఆసుపత్రి సేవలు నిలిచాయని కొనియాడారు. వచ్చే డిసెంబర్లోగా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తెస్తామని అందరూ సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబును ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు. పెద్దపల్లి నుండి సబ్బితం వరకు రోడ్డు విస్తరణ చేపట్టి 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి. వాణిజ్యం, వ్యాపారం, మీకున్న తెలివితేటలకి ఒక ప్లాట్ఫామ్ కలిగించాలనే సారాంశమే ఈరోజు విహబ్ మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ పరంగా నెలకొల్పబడ్డ ఈ సంస్థ ఇక్కడికి రావాలి. పెద్దపల్లి జిల్లా వాసులందరూ కూడా ఒక ఉదాహరణగా నిలబడాలని మరి మీ స్థానిక శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ సోదరులు విజయ రమణారావు గారు అనేక సందర్భాల్లో మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే మీరు చిన్న పరిశ్రమనో పెద్ద పరిశ్రమనో ఇంకా పెద్దగా ఎదిగి ఆ సంస్థకు మీరు అధినేత కావాలి, మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలి. ప్రభుత్వ పరంగా పెట్టిన ఈ సంస్థ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా మేము ఊహించి ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా విజయవంతంగా ఈరోజు 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి నిరంతరం కష్టపడుతూ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది మరి సోదరిమణి సీత గారు. అదేవిధంగా T-Fiber టీవీ ప్రసారాలకి ఒక కేబుల్ వస్తుంది. ఆ కేబుల్కి సంబంధించి మన ప్రభుత్వ పరంగా ఒక T-Fiber అంటే ఈ కేబుల్ని ఏర్పాటు చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనెక్షన్ ఇచ్చినాం. ఆ కనెక్షన్ భాగంలో ఎవరికి ఈ ప్రసార సాధనాల వల్ల ఒకటి చదువుకోవాలి,
కంప్యూటర్ పరంగా ఈరోజు మీ ఇంట్లో ఉన్న టీవీ ఓ చిన్న కంప్యూటర్ చేసే కార్యాచరణ కూడా తీసుకున్నాం. అంటే పిల్లలకు ఉపయోగపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ కనెక్షను కేబుల్ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళాం. గ్రామ పంచాయతీల వారి పరంగా కేబుల్ వచ్చింది. ఆ కేబుల్ తిరిగి మీ ఇళ్ళకి రావాలి. వచ్చే క్రమంలోనే ఇంకా ముందు సాగుతాను. దానికి సంబంధించిన మా ఎండి గారు ఇక్కడ ఉన్నారు, టీ ఫైబర్ వేణుప్రసాద్ గారు, నా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి. ఈరోజు అంబేద్కర్ జయంతి, మంచి ఒక ఆలోచనతో వారి జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ మనం వీహబ్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి సాంకేతిక విప్లవం పెద్ద ఎత్తున ఒక రకంగా మార్పు తీసుకొస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు రోబోటిక్స్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, మిషన్లు మీరు ఏ విధంగా ఆలోచన చేస్తారో, మనుషులు ఏ విధంగా ఆలోచన చేస్తారో ఆ విధమైన ఆలోచన చేసే ప్రక్రియ భాగంలో పెద్ద ఎత్తున ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ముందుకు పోతూ ఉంది. మన పిల్లలకు ఆ విధమైన విజ్ఞానాన్ని అందియకుంటే ఈ జిల్లా వాసులకు సంబంధించిన మన పిల్లలు ఎక్కడో హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో, అమెరికాలో చదువుతూ ఉన్న పిల్లలకు సంబంధించి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలనే యోచనతో ఈరోజు డిజిటల్ లిటరసీ ఒక సమ్మర్ క్యాంప్, సెలవు దినాల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించాలని మా డిపార్ట్మెంట్ తరఫున ఆలోచన చేసి ఈ జిల్లాలో చదువుతున్న విద్యార్థులకు ప్రధానంగా 4 మండలాలు ఎంపిక చేసుకొని పైలట్గా తీసుకెళ్తా ఉన్నాం. కొంతమంది మన మహిళా సోదరులు అంటే డాక్రా మహిళా సంఘాలకు సంబంధించి మహిళా సోదరులు కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి వృత్తులు ఎవరైతే వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇవాళ ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉంది. ఆ అనేక కార్యక్రమాలను ఇవాళ నేర్చుకోవడమే కాకుండా మీరు నేర్చుకొని ఇవాళ ఒక మంచి బ్రాండింగ్ అంటే ఇవాళ మనం ఎక్కడికైనా వెళ్తే ఒక షాప్కి వెళ్తే కొత్త ఒక ప్రొడక్ట్ వస్తే మనం ఆ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటాం. వాస్తవానికి మనకేం తెలియదు, కానీ ఆ ప్యాకింగ్ చూసే ఇది బాగుంటుంది కావచ్చు అని చెప్పి దానిని ముచ్చటపడతాం. అంటే మనం ఒక రెడీమేడ్ డ్రెస్సెస్ వెళ్ళి షాప్లో చూస్తే ఎన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయో వాళ్ళు పుట్టినటువంటి అన్ని రకాల డ్రెస్సులు వాళ్ళు ఆ 3 నెలల నేర్చుకోగలిగారు. అంటే షాంపూ ఇది నేనే ఆర్గాన్ తయారు చేసిన, ఇలా ఇలాంటి కెమికల్స్ లేవు. ఇది ఒక షాంపే కాకుండా ఈ షాంపూతో పాటు సబ్బు, తర్వాత పేస్ట్ ఇటువంటి నేను తయారు చేస్తున్నా అని చెప్పి మరి ఆ సోదరి మనం చెప్పడం జరిగింది. కానీ దానికి ఏం పేరు లేదు, వాటికనే ప్యాకింగ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ రకంగా మీరు ఏదైతే నేర్చుకున్నటువంటి మీ కళ, మీరు కష్టపడి నేర్చుకున్నటువంటి దాన్ని ఇవాళ మనం మార్కెట్లో పెట్టి అమ్మాలంటే కూడా దానికి మనం మార్కెట్ బ్రాండ్ అంటే దానికి తగ్గట్టు దాన్ని మనం ప్యాకింగ్ కానీ మన ఇతరత్ర మార్కెటింగ్ చేసుకోవాలంటే కొంత దాన్ని మనం మార్కెట్లో పోయే విధంగా దాని ప్రచారం కూడా కల్పించుకునేటువంటి బాధ్యత తీసుకోవాలి. తప్పకుండా మీరు దృష్టి ఉండాలన్నా, ఎందుకంటే నిన్ననే అన్నగారు మనకు హామీ ఇచ్చారు. ఎందుకంటే మనకు సభ్యతం దాకా మన కాన్స్టిట్యూన్సీ పెద్దపల్లి జిల్లా మీద మీకు ఇంత ప్రేమ అభిమానాలు ఉండి మాకు అన్ని అంటే మీరు ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో 100% మీ సహకారం ఉంది. ఇంకా ఈ సహకారాన్ని 100% ఎందుకంటే నాకు వచ్చినాక కొద్దిగా సహకారం ఇంకా తగ్గినట్టు అనిపిస్తున్నా. అంటే ఈ మధ్యలో నాకు రాలే, నేను వచ్చిన తర్వాత ఇంకా కొంత 50% మా మీద ఉంది. 100% తప్పకుండా ఉండాలి. ఎందుకంటే కన్న ఊరు కన్న తల్లితో సమానం. అక్కడ చేయొద్దని నేను అంటలేను, కానీ ఎందుకంటే జిల్లా హెడ్కోర్టు కాబట్టి ఇక్కడ కూడా మీ దృష్టి ఉండాలని చెప్పి, ఇది కూడా అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వీహబ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వీహబ్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.